దోపిడీని నిరసిస్తూ సామాజిక న్యాయ సాధన కోసం సంఘటితంగా పోరాడాలని సిపిఎం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్నందుకు 100 మందికి పైగా హత్యకు గురయ్యారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. శ్రామిక అణగారిన వర్గాలు సంఘటితంగా పోరాటాల్లోకి ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు తగిన నిధులు కేటాయించి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. అందుకే సామాజిక న్యాయం కోసం సభలు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 14 వరకు సభలు ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలు మహిళల మీద కుల వివక్ష దాడులు అత్యాచారాలు హత్యలు సాంఘిక బహిష్కరణలు పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బుల్లెట్ నడిపాడని దళిత యువకుడి చేతులు నరికేసినటువంటి ఘటనలు, అలాగే కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 100కు పైగా జరిగాయి. అట్లాగే పండుగల సందర్భంగా విందు భోజనాల సందర్భంగా కుల వివక్షకు దళితులు గురవుతున్నటువంటి పరిస్థితి, అంటరాంతరానికి గురవుతున్నారు. సంవత్సరానికి 1000 మంది దళితులు ఈ కుల వివక్షను ప్రతిఘటించినందుకు హత్యలకు గురవుతున్నారు. 50,000కు పైగా దాడులు జరుగుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అట్లాగే గిరిజనుల మీద గిరిజన మహిళల మీద అత్యాచారాలు, వాళ్ళ సంపదను దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నారు. బీసీలకు సంబంధించినటువంటి కుల గణనకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ అమలు జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తే వాటిని అమలు చేసేటటువంటి చర్యలకు కూడా వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటిని అరికట్టే చర్యలకు పోగా మహిళలనే దానికి బాధ్యులుగా చేసేటటువంటి ధోరణితో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళిత